యొక్క ఉద్దేశమై ఉన్నది. చెప్పబోయే అంశం ఏదంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అంటే ఈ మాట బాప్తిస్మిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించింది. యేసు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను గురించి వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయనకు త్రోవలు సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పువకని శబ్దము అంటాడు. అనగా ఎందుకు యోహానును యేసు కంటే ముందుగా పంపబడ్డాడంటే ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచడానికి. ఈరోజు కూడా ఆ స్థలాల్లో, గ్రామాల్లో కానీ, పట్టణాల మండలాల్లో కానీ, సిటీల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ సేవకులు అక్కడికి వెళ్ళి సువార్త చేయడం, అక్కడ సంఘాలు కట్టడం. ఆ ప్రజల మధ్యలో ఎందుకు సేవకులు నివసిస్తున్నారంటే వాళ్ళు ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు, ఆయనకు త్రోవలు సరళము చేస్తున్నారు. ప్రభువు ఆ స్థలంలోకి రావడానికి, ప్రభువు ఆ ప్రాంతాల్లోకి ఆ సంఘము ద్వారా ఆ ప్రజలందరినీ దర్శించాలనేది, ఆ సేవకుని ద్వారా ఆ ప్రాంతంలో కుటుంబాల మధ్యలోకి వెళ్ళాలనేది. ఇంతకీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ కుటుంబ పరిస్థితులు చక్కబెట్టబడాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఏమంటుందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం చివరి వచనం చూసినప్పుడు 36 నుండి చూసి ఆయన సమూహాలను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున ఈరోజు కుటుంబాలన్నీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగంటే జన సమూహాలు గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎటు చూసిన ప్రజలందరూ ఎట్లా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారు. కనుక దేవుడు వారి మీద కనికరపడి ఏం చేస్తున్నాడు తెలుసా? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి. కోత విస్తారంగా ఉందంటే ఈరోజు సమూహం అంతా కాపరి లేని గొర్రెలు విసిగి చెదిరిపోతూ ఉన్నారు. కుటుంబాలన్నీ చెల్లా చెదురైపోయినాయి. కనుక ఈ కుటుంబాలను చక్కబెట్టడానికి, ఈ కుటుంబాలను తిరిగి సరిచేయడానికి ఈరోజు ఏమైపోయినా తెలుసా? కుటుంబాలంతా కూడా తోడేళ్ళు గొర్రెల మందలోకి వెళ్ళి ఏ విధంగా గొర్రెలను చెదరగొట్టేస్తాయో, ఎక్కడ చూసినా దొంగలు దోచుకునేవారు ఉన్నారు. అనగా సమాజంలో ఈరోజు అంతా ఎట్లుంటే జారుడుగా, లోబిగా, విగ్రహారాధకులు, తిట్టుబోతూ, తాగుబోతూ, దోచుకొని వారు, ఇలాంటి వారితో మనుషులు సాంగత్యం చేస్తున్నారు, వారితో కలిసి భోంచేస్తున్నారు. వీరినే బైబిల్ ఏం చెప్తుందంటే పులిసిన పిండి. పులిసిన పిండి కొంచెమున్న ముద్దంతటిని ఎలా పులియ చేసేస్తుందో, కనుక ఇలాంటి వారితో ఈరోజు మనుషులు సహవాసం చేయడం ద్వారా, సాంగత్యం చేయడం ద్వారా, భుజించడం ద్వారా ఏమైపోతున్నారంటే దుర్మార్గులుగా తయారైపోతున్నారు. కుటుంబాలన్నీ ఏమైపోతున్నాయంటే చెదిరిపోతూ ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా కాపరి లేని గొర్రెలాగా విసిగి చెదిరిపోతూ ఉన్నారు. దొంగలు, దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. దుర్మార్గులుగా మనుషులు వీరి నడవడిక చేత ఎంతోమందిని ఏం చేస్తున్నారంటే బహుగా బాధ పెడుతున్నారు అనే విషయము దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, 2వ అధ్యాయము చూసినప్పుడు 7-8 వచనాల్లో దుర్మార్గులుగా తయారైపోయి కామ వికారయుక్తమైన నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో
దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారు ఈరోజు సమాజంలో మనిషి దుర్మార్గుడుగా తయారైపోయినారు. పులిసిన పిండిగా చుట్టూ అన్యజనులు నడిచినట్లుగా నడుస్తున్నారు. అవిశ్వాసులతో జోరుగా ఉన్నారు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దుర్మార్గులుగా తయారైపోయి వీరి కారణంగా ఏమైపోయిందంటే అనేకులు కుటుంబీకులు వారి నడవడికను బట్టి కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉన్నారు. మరియు అలాంటి వారు కాపురం ఉండి వారు చూసేదాన్ని బట్టి వినే వాటిని బట్టి వాళ్ళ అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల మనస్సును వారు నొప్పి అండగా ఓ పక్కన బహుగా బాధ పెట్టేవారుగా ఉన్నారు. వారి నడవడికను చూసి వాళ్ళ జనులు అలాంటి వారు కాపురం ఉండి వారు చూసేది వినే వాటిని బట్టి వాళ్ళ అక్రమమైన క్రియలను బట్టి మనస్సు నొప్పించేవారుగా దినదినము మనస్సు నొప్పించేవారుగా ఉన్నారు. అనగా వారు ఎలాగున్నారంటే ముండ్ల పొదగాను పల్లేరు చెట్లుగాను వారు ఉంటున్నారు. కావున దయచేసి ఇలాంటి వారు ఈ దినాల్లో ఎక్కువ తయారైపోయినారు. కావున దయచేసి ఇలాంటి వారి మధ్యలో ఇలాంటి కుటుంబాలు ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు, మనసును నొప్పిస్తూ ఉన్నారు. వీరి కారణంగానే కుటుంబాలన్నీ ఏమైపోతున్నాయంటే ఎంతోమంది కుటుంబాలు విసిగి చెదిరిపోతూ ఉన్నారు. కుటుంబాల్లో ఇంకా ఏమైపోతున్నాయో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే కుటుంబాల్లో ఖడ్గము పనిచేస్తున్నది. ఒక మనిషికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధాలు. ఒక మనిషిని ఇంటి వారే శత్రువులు అయిపోతూ ఉన్నారు. ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా ఇద్దరు అయిపోతున్నారు. కుటుంబాల్లో ఒక మనిషిని ఇంటి వారే ఒకరికొకరు శత్రువులు అయిపోతున్నారు. అసహ్యులై ఇంకా ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితుల్లో ఉన్నారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. చూడగలిగితే తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాస్తున్నారు. దయచేసి ఈ వాక్యం మనం చూసుకుందాం. ఏం చేస్తున్నారంటే రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం చూసినప్పుడు ఎంతోమందిని ఏం చేస్తున్నారంటే వీరు కుటుంబాలను బహుగా బాధ పెట్టేటువంటి వారుగా తయారైపోయినారు. మనసు నొప్పించేవారుగా ఉన్నారు. అనగా ఈరోజు సమాజం మనుషులు ఎట్లా ఉన్నారంటే ముండ్ల పొదలో ఉన్నారు. పల్లేరు చెట్ల మధ్యలో కోరింద పొదలో ముండ్ల పొదలు ఏ విధంగా బాధ పెడుతుంటాయో, ఏ విధంగా మనిషిని గాయపరుస్తూ ఉంటాయో, బాధపడుతున్నారు. ఆ విధంగా ఈరోజు కుటుంబాలు ఇలాంటి వారు తయారైపోయినారు. కావుననే యేసు ఏం చేశాడంటే ఈ యేసుకు ముందుగా ఏ విధంగా యోహాను దూతగా పంపబడ్డాడో, మార్గాలు సిద్ధపరచడానికి పంపబడ్డాడో, అదేవిధంగా సేవకులను కూడా ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో దేవుడు ముందుగా పంపాడు. ఆ ప్రాంతంలో సంఘం కట్టబడుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించబడాలి. అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఆ సేవకుడు ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచాలి. అక్కడ త్రోవలు సరళం చేయాలి. అక్కడ ప్రభువుకి స్థలం ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుకి స్థలం ఇవ్వబడుతుందో అక్కడ కుటుంబాలు చక్క పెట్టబడతాయి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కుటుంబాలు చక్క పెట్టబడాలి అంటే మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునిగా ఉంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పనలేదు. ఎప్పుడైతే ఆయన మాటలు అక్కడ దేవుడు సేవకులను పెట్టి సంఘము స్థాపించి అక్కడంతా సువార్త ప్రకటించి సేవకుల ద్వారా ఆయన మాటలు ఎవరైతే విని వాటి చొప్పున చేసేవారుగా ఉంటారో వారు బండ మీద కట్టిన ఇల్లు ఆ కుటుంబాల మీదకి వాన కురిసెను, వరదలు, గాలి అంటే శ్రమలు, బాధలు, హింసలు, కరువు
ఇబ్బందులు, రోగాలు, సమస్యలు ఎన్ని వచ్చినా వాళ్ళ బండ మీద ఇల్లు కట్టుకున్నారు కనుక, ఆయన మాటలు విని దాని ప్రకారం చేశారు కనుక, ఆయన మాటలు విని ఆ మాటల్లో నిలబడ్డారు, దాన్ని అనుసరించారు, వెంబడించారు గనక వారు బండ మీద కట్టిన ఇల్లు వలె స్థిరంగా ఉండగలరు. ఆ కుటుంబాలు స్థిరంగా ఉండగలవు. కానీ ఈరోజు అనేక మంది గ్రామాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆయన మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వారు చేయని మాటలు వింటున్నారు, వదిలేస్తున్నారు. సువార్త ఎవరైనా ప్రకటించినా వినేస్తున్నారు, వదిలేస్తున్నారు. సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళామా చర్చికి రండి అంటే ఆ మాటలు వినేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు సత్యానికి చెవినివ్వడం లేదు. ఆరోగ్యకరమైన బోధను వారు సహించడం లేదు. కల్పనా కథల వైపు తిరిగేశారు. మాటలు విని చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి ఆ మాటలు ఆటంకంగాను వెర్రితనంగాను ఉన్నాయి. దయచేసి అలా తమ జ్ఞానం చేత వాళ్ళు ఇంకా దేవుణ్ణి ఎరగలేదు, దేవుని మాటలు వినడం లేదు, లోబడడం లేదు. వాళ్ళు ఇష్టంగా జీవిస్తూ ఉన్నారు. కనుకనే ఆయన మాటలు విని వారు చేయడం లేదు. కారణనే ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనులుగా ఉన్నారు. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి అనగా సమస్యలు కుటుంబాల మీదకి వచ్చినప్పుడు, శ్రమలు, బాధలు, హింసలు ఇవి వచ్చినప్పుడు కుటుంబాలు ఏమైపోతున్నాయంటే కూలిపోతున్నాయి. కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. కుటుంబాలు ఏమైపోతున్నాయంటే అనేక కుటుంబాలు ఈరోజు కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి, పాడైపోయిన పరిస్థితుల్లో. కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయి సమస్యలలో. కారణం ఏమిటంటే, దయచేసి ఈ వాక్యం మనకు చెప్తుంది, ఆయన మాటలు వింటున్నారు కానీ చేయడం లేదు. ఆ మాటలను వారు సత్యానికి చెవినివ్వడం లేదు. ఆరోగ్యకరమైన బోధను వారు సహించడం లేదు. దేవుని మాటలు విని చేయని వారుగా ఉంటున్నారు. కావున వారు ఎలా ఉన్నారంటే ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటూ ఏం చేస్తున్నారంటే, విని చెయ్యని కారణంగా వాళ్ళ ఇల్లు ఏమైపోతుందంటే శ్రమలు వచ్చినప్పుడు కూలిపోతున్నాయి. కావున దయచేసి కూలిపోయిన, చెదిరిపోయినటువంటి కుటుంబాలు, పాడైపోయినటువంటి కుటుంబాలు, అనేక కుటుంబాలు నిలబడడం లేదు, చల్లా చెదురైపోయినాయి. ఈ కుటుంబాలన్నిటినీ చక్కబెట్టడానికి, ఆ కుటుంబాలను తిరిగి కట్టడానికి, బండ మీద కట్టిన ఇల్లు వల్ల ఒక చోట స్థిరంగా ఉండడానికి, చెదిరిపోయిన కుటుంబాలన్నిటినీ ఒక చోట సమకూర్చడానికి యేసు ఏం చేశాడంటే సేవకులను పంపి సంఘము అక్కడ స్థాపించబడి, ఎప్పుడు ఏ సేవకుల ద్వారా మీ యొద్దకు దేవుని మాట బైబిల్ అంటుంది, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, మీ మాట వినేవాడు నా మాట వినును, మిమ్మును నిరాకరింపేవాడు నన్ను నిరాకరించును అన్నట్లుగా సేవకులను ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో దేవుణ్ణి చేర్చుకున్నట్లు, సేవకుల మాట వింటున్నామంటే దేవుని మాట విన్నట్లు, సేవకులను నిరాకరిస్తూ వాళ్ళ మాటలు నిర్లక్ష్యం చేసి విడిచిపెడుతున్నామంటే అది దేవుణ్ణి విడిచిపెట్టేసినట్లు. కావున ఈరోజు కుటుంబాలను, చెదిరిపోయిన కుటుంబాలను సమకూర్చడానికే దేవుడు సంఘాలను స్థాపించాడు, సేవకులను మీ కొరకు పెట్టాడు. ఆ కుటుంబాలన్నీ చక్కబెట్టడానికి, చెదిరిపోయిన కుటుంబాలన్నీ సరికూర్చడానికే దేవుడు సంఘాన్ని స్థాపించాడు.